హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 53వ భాగం. అనసూయ పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను పసిపాపలను చేయటం, త్రిమాతల కోరికపై యథారూపం కలిగించుట, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఉమాదేవి కోరికపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సతీ అనసూయ పాతివ్రత్య పరీక్ష చేయడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమములో లేరు. వేరొక ప్రదేశానికి ఆహ్వానంపై యజ్ఞం చూడటానికి వెళ్లారు. మధ్యాహ్నం వేళ త్రిమూర్తులు యతీశ్వరుల రూపములో అత్రి మహర్షి ఆశ్రమం బయట నుంచుని మాత భిక్షాం దేహి అని ముగ్గురు గట్టిగా పిలిచారు. అనసూయ ఆ పలుపు విని బయటకు వచ్చి తేజస్సుతో విరాజిల్లుతున్న ముగ్గురు యతీశ్వరులకు నమస్కరించింది. యతులు ఆశీర్వదించి భవతి భిక్షాం దేహి అని అడిగారు. అనసూయ, మహాత్ములారా, నా పతి అత్రి మహర్షుల వారు యజ్ఞం చూడటం కోసం బయటకు వెళ్లారు. వారి తరఫున నేను మీకు అర్ఘపాద్యములు సమర్పించి భోజనం ఏర్పాటు చేస్తాను. పాద పూజకు లోనకు రండి అని స్వాగతం పలికింది. యతులు, సరే తల్లి, ఆకలితో ఉన్నాము, త్వరగా భోజన ఏర్పాట్లు చేయుము అని ఆమె వెంట లోనికి వెళ్లారు. త్రిమూర్తులకు అనసూయ గృహస్థ ధర్మం ప్రకారం పాదపూజ, అర్ఘ్యపాద్యములు ఇచ్చింది. బ్రహ్మదేవుడు భోజనం సిద్ధము అయితే త్వరగా వడ్డించే ఏర్పాట్లు చేయండి అని అడిగాడు. అనసూయ, సిద్ధంగా ఉంది స్వామి, లోపలికి రండి అని భోజనశాలకు తీసుకువెళ్ళింది. ముగ్గురికి ఉచిత ఆసనాలు ఏర్పాటు చేసింది. ఆసీనులయ్యాక వారి ముందు శుభ్రపరచిన అరటి ఆకులు, మంచినీటి పాత్రలు ఏర్పాటు చేసింది. ఆహార పదార్థాలు లోన నుంచి తెచ్చి వడ్డించబోతుంటే ముగ్గురు యతులు ఆగమని చెప్పారు. అనసూయ ఆశ్చర్యంగా చూస్తుంటే మహేశ్వరుడు, మాకు భోజనం వడ్డించడానికి, మేము తినడానికి ఒక నియమం ఉన్నది, నీవు పాటించాలి, అప్పుడే మేము స్వీకరిస్తాము అని బ్రహ్మవంక నియమము చెప్పమన్నట్లు చూశాడు. యతిరూప బ్రహ్మదేవుడు ముఖములో ఏ భావమో కనపడకుండా, మాకు నీవు వివస్త్రవై వడ్డించాలి, అప్పుడే మేము భోజనం చేయగలము అన్నాడు. అనసూయ ఉలిక్కిపడి త్రిమూర్తుల వైపు అనుమానముతో చూసింది. ఒక ఇల్లాలిని వివస్త్రగా అంటే వస్త్రములు లేకుండా వడ్డించమంటున్నారు, వీరు అతిథి రూపములో వచ్చిన రాక్షసులు కాదు కదా అని వారి వంక తీక్షణంగా చూడబోయింది. అనసూయ కోపంగా చూస్తే తాము ముగ్గురం భస్మం అవుతామేమోనని విష్ణువు వెంటనే, అమ్మ, అది మా యతుల నియమం అని నెమ్మదిగా పలికాడు. అమ్మ అని పిలిచేసరికి అనసూయలో కోపము తగ్గింది. తల్లిగా భావిస్తున్నారు తనను అనుకొంది. మహేశ్వరుడు, తల్లి, తప్పుగా అనుకోకు, అది మా నియమం, కాదంటే మేము లేచి వెళ్ళిపోతాము అన్నాడు. వెంటనే బ్రహ్మ కూడా, అమ్మ, ఆకలితో వచ్చిన అతిథుల ఆకలి తీర్చడం గృహిణి ధర్మం, భోజనం పెడతాను అని లోనికి రమ్మన్నావు, ఇప్పుడు మాట తప్పితే బ్రహ్మహత్య పాతకం వస్తుంది, నీ ఇష్టం ఆలోచించు అని హెచ్చరిస్తున్నట్లు అన్నాడు. యతులు ముగ్గురు తనను తల్లిగా సంబోధించడంతో అనసూయకు వీరెవ్వరో తనను పరీక్షించడానికి వచ్చిన మహాపురుషులు అనిపించింది. తన పాతివ్రత్య శక్తితో అంతర్ముఖంగా పరిశీలిస్తే వచ్చిన యతులు ముగ్గురు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా తెలుసుకుంది. మూవురు తనను తల్లిగా భావించారంటే వారు తనకు బిడ్డలు కావాలని కోరుకుంటున్నారు. తను ఏం చేయాలో అర్థం అయ్యింది. అనసూయ మందహాసము చేస్తూ, మీరు నన్ను అమ్మగా భావించారు, పిల్లల కోరిక తల్లి కాదనదు కదా, ఈ క్షణమే పసిపాపలై మీ తల్లి పెట్టే గోరుముద్దులు తినండి అని అక్కడ ఉన్న కమండలంలోని ఉదకాన్ని అభిమంత్రించి ముగ్గురి మీద చల్లింది. తక్షణమే ముగ్గురు త్రిమూర్తులు పసిబిడ్డలుగా మారిపోయారు. ఆకలికి కెవ్వుమని ఏడవసాగారు. అనసూయ త్రిమూర్తులు కోరినట్లు వివస్త్రయ్యై వచ్చి ముగ్గురు పసివాళ్లను దగ్గరకు తీసుకుని లాలిస్తూ అరిటాకులలో కల అన్నము, కూరలు కలిపి గోరు ముద్దలు తినిపించింది. మంచినీరు త్రాగించింది. ఆకలి తేరిన పసివాళ్లు ఆనందముతో బోసినవ్వులు నవ్వారు. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ జోలపాటలు పాడుతూ ముగ్గురుని నిద్రపుచ్చింది. అక్కడే చక్కటి పడక ఏర్పాటు చేసి పడుకోబెట్టి తను వెళ్లి వస్త్రములు ధరించింది.
త్రిమూర్తులు ముగ్గురు పసిపాపలై పోవడముతో వారి నివాసాలైన సత్యలోకం, వైకుంఠం, కైలాసం తేజస్సు కోల్పోయాయి. త్రిమూర్తులు లేకపోవడంతో సృష్టి, స్థితి, లయకార్యాలు ఆగిపోయాయి. ఆవిర్భావాలు స్వీకరించడానికి త్రిమూర్తులు లేకపోవడంతో యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి. విశ్వం గందరగోళములో పడింది. ఇంద్రాది దేవతలు త్రిమూర్తులను వెతుకుతూ సత్యలోకం, విష్ణులోకం, శివలోకం వచ్చి త్రిమాతలైన సరస్వతి, లక్ష్మీ, గౌరికి పరిస్థితి చెప్పి త్రిమూర్తుల ఆచూకీ అడిగారు. త్రిమాతలకు అర్థం అయ్యింది. తమ పతులు అనసూయను పరీక్షించబోయి ఆమె వద్దనే బందీలైనారు అని. నారదుడు ఇంద్రాది దేవతలతో కలిసి అనసూయ దగ్గరకు వెళ్లారు. అత్రి మహర్షి విషయము తెలుసుకొని వాయు మార్గములో ఆశ్రమం చేరాడు. త్రిమాతలు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు, అత్రి మహర్షి ఒకేసారి ఆశ్రమం చేరారు. అక్కడ పసిబిడ్డలుగా నిద్రిస్తున్న త్రిమూర్తులను చూశారు. అందరికీ అనసూయాదేవి పాతివ్రత్యం మహిమ తెలిసి వచ్చింది. అలజడికి బయటికి వచ్చిన అనసూయను చూసి సరస్వతి, లక్ష్మి, ఉమాదేవులు నమస్కరించి, అమ్మా అనసూయ, నీ పాతివ్రత్య మహిమ అందరికీ తెలియచేయాలనే మా నాథులను నిన్ను పరీక్షించమని పంపాము. నీ పాతివ్రత్య శక్తితో ముగ్గురు త్రిమూర్తులను, పసి బిడ్డలను చేశావు. సృష్టి, స్థితి, లయ కార్యాలు నిలిచిపోయాయి. కరుణించి లోకాలను రక్షించడానికి మా భర్తలకు యథాస్వరూపం వచ్చేట్లు చేయి తల్లి అని ప్రార్థించారు. అనసూయ భర్త అత్రి మహర్షి వంక అనుమతి కోసం చూసింది. అత్రి మహర్షి మందహాసము చేస్తూ చూపులతోనే అనుమతి ఇచ్చాడు. అనసూయ పసిబిడ్డలపై మంత్రోదకం సంప్రోక్షణ చేసింది. మరుక్షణం పసిబిడ్డలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా తమ యథారూపాలు పొందారు. త్రిమాతలు త్రిమూర్తుల చెంత చేరారు. అక్కడ ఉన్న దేవతలు, మహర్షులు ఆనందముతో హర్షధ్వనాలు చేశారు. సృష్టి, స్థితి, లయ కార్యాలు తిరిగి ప్రారంభమయ్యాయి. యజ్ఞ యాగాదులు, క్రతువులు మొదలయ్యాయి. విశ్వంలో శాంతి నెలకొంది. అత్రి, అనసూయలు త్రిమూర్తులకు, త్రిమాతలకు భక్తితో నమస్కరించారు. మహావిష్ణువు వారిని చూసి, అత్రి మహర్షి, అనసూయ మాత, నేను మీకు పుత్రునిగా జన్మిస్తాను అని వరం ముందే ఇచ్చాను. పసిపిల్లలుగా అనసూయ మాత మాతృప్రేమ చవి చూసిన తరువాత బ్రహ్మ, మహేశ్వరులు కూడా నాతో పాటు మీకు పుత్రులుగా జన్మించాలని అనుకుంటున్నారు. కనుక మీకు బ్రహ్మ అంశముతో, వైష్ణవ అంశముతో, ఈశ్వర అంశముతో ముగ్గురు కుమారులుగా మేము జన్మిస్తాము. త్రిమూర్తుల కన్న తల్లిదండ్రులుగా శ్వేత వరాహ కల్పాంతము వరకు మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మాత అనసూయ, నీవు స్త్రీల అందరికీ ఆదర్శమూర్తివై పతివ్రత లోకానికి శిరోమణివై ఉంటావు అని ఆశీర్వదించి త్రిమాతలతో కలిసి అదృశ్యమయ్యారు. ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు అభినందనలు తెలియచేసి తమ నివాసాలకు ప్రస్థానమయ్యారు. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణార్పణమస్తు.